హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే గోరుచిక్కుడుకాయల కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు పాటు 2 నిమిషాలు కలుపుకుందాం. 2 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగానే కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఈ గోరుచిక్కుళ్ళు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మనకి గోరుచిక్కుడుకాయలు సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా గోరుచిక్కుళ్ళకి పట్టేంతలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడగా 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోతుంది, 2 కప్పులు వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.